ఒకప్పుడు అనిరుద్ రవిచందర్ తాను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన సినిమాలు రిలీజ్ అవ్వబోతే రిలీజ్కు కొన్ని రోజుల ముందే ట్విట్టర్లో ఆయన ఎమోజీ రివ్యూ పెట్టేవాడు. ఫైర్ ఎమోజీ అంటే సినిమా హాట్ అండ్ మాస్ అని, కప్ అంటే బాక్స్ ఆఫీస్లో విజయం ఖాయమని అభిమానులు నమ్మేవారు. కొన్నిసార్లు 8 ఫైర్స్ 7 కప్స్ అలాంటి కాంబినేషన్లు పెట్టి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేవాడు. కానీ గత కొంతకాలంగా అనిరుద్ ఆ ఇమోజీ రివ్యూలకు గుడ్ బై చెప్పేశాడు. ఫ్యాన్స్కు ఈ మార్పు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలకు రివ్యూ రాకపోతే సినిమా బాగోలేదేమో అన్న అనుమానాలు వెంటనే పాకేవి. ఈసారి కూడా అలానే జరిగింది. తన ఐడల్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మాస్ గ్యాంగ్స్టర్ డ్రామా కూలీ రిలీజ్కు కొన్ని రోజులు ఉండగానే అనిరుద్ నుంచి ఎలాంటి ఇమోజీ రివ్యూ రాకపోవడంతో ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. అని రివ్యూ ఇవ్వలేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందేమో, అతనికే నచ్చలేదేమో, ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఊహాగానాలు పెంచేశాయి. కానీ రాక్ స్టార్ అనిరుద్ ఈ రూమర్స్కి ఒక్క షాట్లో కౌంటర్ ఇచ్చాడు. ముంబైలో జరిగిన కూలీ హిందీ వర్షన్ ఆడియో ఆల్బమ్ ఈవెంట్లో స్పాటిఫై స్టేజ్పై లైవ్గా మాట్లాడుతూ కూలీకి 10 కప్స్ ప్లస్ 10 ఫైర్స్ అని గట్టిగా ప్రకటించాడు. ఈ ఒక్క మాటతో రజనీ అభిమానుల్లో జోష్ పీక్స్కి చేరింది. స్టేజ్పై ఉన్న ఆ క్షణం వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యి క్షణాల్లో వైరల్ అయింది. అదీ కాక అనిరుద్ అక్కడే కూలీ గురించి తన ఫీలింగ్ షేర్ చేస్తూ సినిమా నాకు చాలా నచ్చింది, భవిష్యత్తులో కూలీ 2 వస్తే సూపర్గా ఉంటుంది అని చెప్పారు. రజనీ ఫ్యాన్స్కి ఇది మరొక గుడ్ న్యూస్గా మారింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుద్ ఇమోజీ రివ్యూలను ఆపిన కారణం కూడా వివరించాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్లో బాగా ఆడవని ముందే అర్థమయ్యేది. అప్పుడు ఫైర్ కప్పు వేసి హైప్ చేయడం సరైంది కాదనిపించేది. అలాగే ఫ్యాన్స్కి నా రివ్యూలపై పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. నేను రివ్యూ పెట్టకపోతే సినిమా బాగాలేదు అని అనుకునే స్థితి వచ్చింది. కొన్ని సినిమాల మీద నచ్చినా రివ్యూ ఇవ్వాలనిపించలేదు, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. అందుకే స్టాప్ చేశా అని అన్నాడు. అయితే కూలీ మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేశానని, అభిమానులు ఎన్ని ఫైర్స్ కప్స్ పెట్టాలనుకుంటే అంత పెట్టొచ్చని లైవ్లోనే డిక్లేర్ చేశాడు. ఇలా రాక్ స్టార్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ ఎనర్జీతో కూలీపై ఉన్న హైప్ మరింత పెరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, అనిరుద్ మ్యూజిక్, నెల్సన్ డైరెక్షన్, ఈ కాంబో అంటే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఖాయం. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ కాంబినేషన్ అదే మాస్ ఎఫెక్ట్ చూపుతుందా అన్నదే అందరి ఆసక్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.